ప్రియమైన అభ్యర్థులారా, తెలుగులో ఒక పాట ఉందమ్మా. సాధన చేయమిరా నరుడా, సాధ్యము కానిది లేదురా. ప్రాక్టీస్ చేస్తే ఇంపాసిబుల్ అంటూ ఏమీ ఉండదమ్మా. సో టెట్ పరీక్షల కొరకై ఎవరైతే అపియర్ అవుతున్నారో వారి కోసమే స్పెషల్గా ఈ వీడియో అమ్మా. ఇంత మొదటి క్లాస్లో పేపర్ 1 కొరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో క్వశ్చన్స్ ఇచ్చాను. ఈరోజు క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పేపర్ 2 కొరకు ఇస్తున్నానమ్మా. మరి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? పేపర్ 1లో పేపర్ 2లో అవే ప్రశ్నలమ్మా. కాకపోతే పేపర్ 2లో కొంచెం భాష స్టాండర్డ్ కొంచెం పెరుగుతుందమ్మా. సో చూద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ నౌన్ బాసర్ ఈజ్? బాసర్ వాట్ కైండ్ ఆఫ్ నౌన్? ఇది ఏ నామవాచకము? మరి ఆప్షన్ చూద్దామా. ఇక్కడ కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇదమ్మా. మరి బాసర్ అంటే ఏ నౌన్? కామన్ నౌనా, కలెక్టివ్ నౌనా, ప్రాపర్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా? బాసర్ అంటే ఊరు పేరమ్మా. ఎప్పుడైతే స్వంత పేర్లు ఉంటాయో, ఓన్ నేమ్స్, అప్పుడు అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కావమ్మా. కలెక్టివ్ నౌన్స్ కూడా కావు. అదేవిధంగా కామన్ నౌన్ కాదమ్మా. మరి ఇది ఏంటమ్మా? ఇది బాసర్ అంటే ప్రాపర్ నౌన్. ఏ విధంగానైతే మన పేర్లు ఉంటాయో, మహేష్, గిరీష్, సురేష్ లాంటి పేర్లు ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్ నౌన్స్ అమ్మా. అలాగే ఎప్పుడైతే ఊర్ల పేర్లు ఉంటాయో, హైదరాబాదు, ముధోలు, నిర్మలు, బాసరు, ఇవి కూడా ప్రాపర్ నౌన్స్ అమ్మా. అదేవిధంగా నదుల పేర్లు అయితే ఉంటాయో, ద గోదావరి, ద గంగా, ఇవి కూడా ప్రాపర్ నౌన్స్ ఏనమ్మా. సో అలాంటప్పుడు ఇది ఏ నౌన్ అవుతుందమ్మా? ప్రాపర్ నౌన్. సో ద ఆన్సర్ ఈజ్ సి హియర్. ఇక్కడ ఆన్సర్ వచ్చి సి అమ్మ.